అట్లనే జాయింట్స్ పెయిన్స్ కూడా నేను కార్ డ్రైవ్ చేస్తుంటే అసలు క్లచ్ చేసి క్లచ్ తీయాలంటే నాకు చాలా కష్టం అనిపించేది. అసలు కార్ ఎందుకు డ్రైవర్‌ని పెట్టుకుంటే పోద్ది కదా అనుకునేవాడిని. అలాంటోడిని ఇప్పుడు నిన్న మొన్న కార్ తీస్తే అసలు నాకు పెయిన్ ఉన్నట్టే తెలుస్తలేదు. అంటే పెయిన్ బాగా క్లియర్ అయిపోయింది సార్. అట్లనే నాకు ఎప్పుడైతే హెల్ప్ అయిందో ఫైనాన్షియల్లీ గూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇయన్నీ జబ్బులొచ్చినాయేమో అనుకుంటున్నాను. అప్పుడు మీరొక సజెషన్ ఇచ్చారు సార్. మీరు ఇతరులకు హెల్ప్ చేస్తే మీ దరిద్రం పోయి నేచర్ గూడా మీకు సపోర్ట్ చేస్తదని చెప్పారు. రియల్లీ సార్. నాకు లాస్ట్ 40 ఇయర్స్ నుంచి మేము మా మిసెస్ కొన్న ఫ్లాట్ కోసం ఫైట్ చేస్తుంటే, అది మొన్న లాస్ట్ వీక్ నాకొచ్చింది 3 క్రోర్స్. సో, ఒక్కరికి హెల్ప్ చేస్తే బాగుంటదనే ఉద్దేశంలో మీ ఐడియా బాగుంది సార్. అండ్ ఇంకొకటేంటంటే, నా దగ్గర ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికి కూడా నేనిచ్చాను. ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివ్ రిజల్ట్స్ ఉంది సార్. బ్లీడింగ్‌కిచ్చాను. ఒక అమ్మాయి విన్నది, ఒక అమ్మాయి వినలే. విననమ్మాయేమో ఎళ్లి హాస్పిటల్‌లో ఆపరేషన్ చేపించుకొని 90,000 పోగొట్టుకుంది. విన్నమ్మాయికేమో 3,000తో ఖర్చు బాగొచ్చేసింది. అట్లనే మా పక్క కంపెనీలో మేము బోర్డ్ గూడా పెట్టాను సార్ కంపెనీ దగ్గర ఫ్రీ ఆయుర్వేద అని. ప్రచారం చేద్దాం. ఎందుకంటే నాకు నేచర్ గూడా ఇస్తుంది గదా! మీ ఐడియా మాట ప్రకారం. సో, నేనట్లా పెడితే పక్క కంపెనీలో కీళ్ళ నొప్పులు చాలా మందొచ్చారు సార్. ఒక 50 మంది దాకా. ఒక పోలీస్ వాళ్ళు హెడ్ కానిస్టేబుల్ భార్య. కొంచెం గట్టిగానే అన్నాడు హెడ్ కానిస్టేబుల్. నేను డిపార్ట్‌మెంట్ మా అమ్మకి ట్రీట్‌మెంట్‌గా సజెస్ట్ చేస్తున్నాం ఆయుర్వేద అంటే, ఓహ్! నో ప్రాబ్లమ్ సార్ అంటే. 1 వీక్ తర్వాత ఆమె ఫోన్ చేసింది. బాబాయ్ బాగుందని. సో, ఇది కాదు సార్ లైఫ్ అంటే అనిపించింది. 10 మందికి హెల్ప్ చేస్తున్నాము. నాకు గూడా హెల్ప్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థాంక్ యూ వెరీ మచ్.